ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లాలో కోడి పందాల దగ్గర గుండాట ఆడడానికి పందెం రాయులు ఆసక్తి చూపుతున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు టేబుల్స్ దగ్గర పందాలు కాస్తున్నారు. డబ్బులు వచ్చినా పోయినా పర్వాలేదు, కానీ ఈ ఎంజాయ్మెంట్ మాత్రం ఉండి తీరాలి అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. రెండో రోజు సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి సందడి సందర్భంగా కోడి పందాలు, అదేవిధంగా గుండాట, ప్యాకెట్ కూడా ఎక్కడ చూసినా ఆడుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఇటు ఆడేవాళ్ళు అందరూ ఇప్పటికే బరువుల దగ్గరికి చేరుకున్నారు. బరువుల దగ్గర ఎక్కువగా గుండాట టేబుల్స్ కదా ప్రస్తుతం క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం కోడి పందాలు చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 150కి పైగా బరువులు వేశారు. ఎక్కడ చూసినా ఈ బరువుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. గుండాటకు సంబంధించి కూడా గుండాట మొత్తం 6 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో 6 నెంబర్స్లో కాయిన్స్ని ఒక బాక్స్లో వేసి వాటిని వేస్తే ఎక్కువ కాయిన్స్ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి సంబంధించిన వాళ్ళు విన్ అవుతారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా బరువులు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా గుండాటకు సంబంధించి వేరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్న పరిస్థితి. ఒక ఈ రాష్ట్రం నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గుండాట, ప్యాకెట్, అదేవిధంగా ఈ కోడి పందాలు ఆడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దాంతోనే ఇక్కడ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. తొలి రోజే దాదాపు కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారినట్లుగా ఈ లెక్కలు చెప్తున్నాయి. దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు పందెం రాయులకు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఒకవైపు కోడి పందాలు, మరొక వైపు గుండాట, అదేవిధంగా ప్యాకెట్, ఇతర జోద క్రీడలు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము అనకాపల్లి నుంచి రెగ్యులర్గా వస్తారా సంక్రాంతికి? సంక్రాంతికి ప్రతి ఆట ఆడతారా ఎక్కువగా? ఆట అంటే ఆడించడానికి, సరదా ఎంజాయ్ చేయడానికి. ఎట్లా మీ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరండి. ఆడతారు ప్రతి సంవత్సరం? ఆడతారా? సరదాగా 2 రోజులు ఆడతాము మరి. సరదాగా ఈ 2 రోజులు కాల్షం కడతాడు మరి. ఇంకేముందండి, కోడి పందాలు ఈ 2 రోజులు, ఈ 3 రోజులు అలా కడతామండి. చూసుకోవచ్చు, గుండాట టేబుల్స్ దగ్గర ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ కనిపిస్తుంది. ప్యాకెట్, అదేవిధంగా కోడి పందాల దగ్గర కూడా. బ్రదర్, ఆడేవా? డబ్బులు వచ్చినాయా? ఇది దానికి సంబంధించి మొత్తానికైతే గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా కోడి పందాలు, అదేవిధంగా గుండాట, ప్యాకెట్కి సంబంధించి క్రౌడ్ కనిపిస్తూనే ఉంది. రెండో రోజు కావడంతో డబ్బులు వచ్చినా పోయినా సంబంధం లేదు. 3 రోజుల పాటు ఖచ్చితంగా పందెం కిక్కు ఉండాల్సిందే. గుండాట కానీ, ప్యాకెట్ కానీ ఈ గేమ్స్ ఆడవలసిందే అని పందెం రాయలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే పందెం రాయలకు సంబంధించి ప్రత్యేకంగా ఆఫర్లు ఇచ్చారు. అదేవిధంగా పల్సర్ బైక్స్, అదేవిధంగా ఒక చోట అయితే జీప్ కూడా ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే అటువంటి బయట దగ్గర మరింత క్రేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ.